మధ్య మధ్యలో అరకొరగా ఒకటి రెండు వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం. కానీ ఎక్కడ పాదయాత్రను మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో 2 సార్లు వడదెబ్బ తగిలినా నా వడదెబ్బ నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం. ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు విన్నాం, మీ బాధల్ని కళ్ళారా చూశాం, మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచాం. కొండల్లో, గూడాల్లో, గుడిసెల్లో, లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు మిగతా శాసనసభ్యులు కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఆశలు నెరవేర్చడం కోసం ముందుకు పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా ఈ పాలనేదో మాకు అంది వచ్చినటువంటి అవకాశమేనో లేకపోతే అనుభవించాల్సిన అధికారం అని మేము ఎప్పుడు భావించలేదు. ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా భావించి ఆనాడు ప్రజలకు మేము ఏ వాగ్దానాలు అయితే చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు కూడా ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం